సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేగం, నాణ్యత, సృజనాత్మకతలను ప్రమాణాలుగా పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎక్కడా రాజీ పడకుండా రాజధాని నిర్మాణం సాగాలన్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి యువ ప్రతిభావంతుల్ని నియమించుకోవాలని సలహా ఇచ్చారు. దానివల్ల కొత్త ఆలోచనలకు అవకాశం ఉంటుందన్నారు. అమరావతిలోని 139 ఎకరాల్లో 9,061 మంది ఉద్యోగులకు నివాస సముదాయాలు నిర్మించేలా ప్రతిపాదనలు చేశారు. మొత్తం 5 కేటగిరీల్లో G+8 కింద అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. రాష్ట్రంలో ఉన్న ఈరోజు ఎవరైతే సెక్రటరీస్ ఎంప్లాయీస్, హెచ్ఓడి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఓన్గా హౌసెస్ కట్టుకుంటాం, మాకు కొంత ల్యాండ్ మీరు ప్రభుత్వం అలాట్ చేయమన్నారు. దాని మీద ఈరోజు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా విడిగా సైట్స్ ఇవ్వటం వీలు కాదు. అందుకని అపార్ట్మెంట్లో కట్టుకోవడానికి యాక్చువల్గా ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయాన్ని ఇచ్చారు. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో సుమారుగా 9,061 మంది యాక్చువల్గా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 9,061 మంది ఎంప్లాయీస్ హౌసెస్ కట్టాలంటే ఒక 150 ఎకరాల నుంచి 200 ఎకరాలని డిమార్క్ డిఫరెంట్ ప్లేసుల్లో ఒక 5-6 ప్లేసుల్లో ఈ 217 చదరపు కిలోమీటర్లో ఒక 5-6 గ్రామాల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎంతమంది కట్టుకుంటామంటే అంతమందికి ల్యాండ్ నామినల్ ప్రైస్ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు దాంట్లో సొంత కట్టుకునేటట్టుగా, తర్వాత వాళ్ళ యొక్క శాలరీలో దాని లోన్కి డిడక్ట్ చేసేటట్టుగా ఈ విధంగా ముఖ్యమంత్రి గారు వర్క్ చేయమని యాక్చువల్గా సిఆర్డీకి చెప్పడం. ఈరోజు సిఆర్డీ ఆ ప్రపోజల్ మొత్తం పెట్టింది. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు ఈరోజు.